Modi the man, Putin's plan and Trump America is under scan. భారత్ ఒక సివిలైజేషనల్ పవర్, సిస్టమ్ షేపింగ్ పవర్ గా మారుస్తున్నది ఫ్రెండ్స్. ఆల్ వెదర్ ఫ్రెండ్ ఎవరు మనకు అని అంటే రష్యా. అజిత్ దోవల్ గారు ఆల్రెడీ మాస్కోలో అడుగుపెట్టి భారత్ని, రష్యాని, చైనాని నిజంగా ఏకం చేయాలనే ఒక తపస్సు. ఇది భారత్ నడిపిస్తున్న ఆట. ఇది అర్థం కావాలని అంటే మంచి మంచోడికి చినిగిపోతుంది. మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాము అని అన్నప్పుడు ఈ మోడీ డాక్టరైన్కి సీడింగ్ జరిగింది. మమ్మల్ని ఎవరు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, వీఆర్ బార్న్ సూపర్ పవర్ అని చెప్పి జంబూ ద్వీపే భరత ఖండే మన భారత్ ప్రపంచానికి తన పరిచయాన్ని ఇచ్చింది. టైం ఫ్రేమ్లో కొట్టినాం, టైం బౌండ్ అయి కొట్టినాం. ఇది మన మోడీ డాక్టరైన్ ఫ్రెండ్స్. జయశంకర్ గారు మాస్కోకి పోయినరు. ప్రెమాకోవ్ నాట్ గిరాసిమోవ్. ఏంది గిరీష్ రష్యా మాట్లాడుతున్నావు అని అంటే మాట్లాడాలనిపించింది, మాట్లాడు కాదు, చిట్టా ఉంటేనే మేము మాట్లాడతాం. రష్యన్లో మాట్లాడుతున్నావు, మళ్ళీ మోడీ ఫారిన్ పాలసీ మంత్ర అని అంటావు, ఈక్వి డిస్టెన్స్ అంటున్నావు, ఈక్వి క్లోజ్నెస్ అంటున్నావు. ఈ పెద్ద పెద్ద ఇంగ్లీష్ జాగరణలు మనకు సెట్ కావు గిరీష్. ఏంది అసలు నట్షెల్లో ఏం జరగబోతుంది అని అంటే ఒక డాక్టరైన్ మాట్లాడాలి ఫ్రెండ్స్. డాక్టరైన్ మాట్లాడాలని అంటే లెట్ మీ ఈ ఫోటో పెడితే నాకు కళ్ళకు ఒక ఆనందం కదులుతుంది. ఎందుకంటే మన పరమమిత్రుడు, మన పరమమిత్రమా అని పిలవంగానే చెప్పు మామా, చెప్పనా అని చెప్పి ఆలింగనం చేసుకునే మన రష్యా అండ్ భారత్, మన ఇద్దరి దిగ్గజ నాయకులు, రష్యా అండ్ భారత్కి సంబంధించిన దిగ్గజ నాయకులు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అండ్ వ్లాడిమిర్ పుతిన్. మోడీ ద మ్యాన్, పుటిన్స్ ప్లాన్ అండ్ ట్రంప్ అమెరికా ఈజ్ అండర్ స్కాన్ అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. అంటే గిరీష్ ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటే సింపుల్ ఒకటే లైన్లో చెప్తున్నా. రష్యా యొక్క యాక్షన్ ప్లాన్, భారత్ మల్టీపోలార్ అట్రాక్షన్ అండ్ అమెరికాస్ డిస్ట్రాక్షన్. ఇది ఇయాలటి చిట్టా ఫ్రెండ్స్. కట్ చేసి స్నాప్షాట్లోకి పోతే జర పెద్దగా పోతుంది, జాగ్రత్తగా నోడ్రి. స్నాప్షాట్ మనం క్లియర్ కట్గా పోతే ఇవాళ రష్యా మళ్ళా మనకు చాలా మ్యాటర్ అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అత్యంత పరమ మిత్రుడు ఎవరు మనకు, ఆల్ టైమ్ ఫ్రెండ్ ఎవరు మనకు, ఆల్ వెదర్ ఫ్రెండ్ ఎవరు మనకు అని అంటే రష్యా. సో ఈ మోడీ ఇంకా పుతిన్ ఎంగేజ్మెంట్ ఏదైతే 2025లో జరగబోతుందో అది అత్యంత కీలకంగా కాబోతుంది ప్రపంచ స్థాయిలో. అజిత్ దోవల్ గారు ఆల్రెడీ మాస్కోలో అడుగుపెట్టిండ్రు. అంటే భారత్ యొక్క నీతి ఆల్రెడీ దానికి ఇక శ్రీకారం చుట్టినట్టే అని మీ అందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ న్యూఢిల్లీ కూడా రష్యాని ఒక సెంటర్ పిల్లర్ దేనికి మన ఎనర్జీ, డిఫెన్స్, ఇంకా మన యూరోపియన్ యాక్సెస్కి ఒక నాంది వలకబోతున్నది. ఇన్ఫ్యాక్ట్ పైప్ లైన్ కూడా అనుకుంటుంది. భారత్ ఏం చేయాలనుకుంటుంది గిరీష్ అని అంటే ఒక మల్టీపోలార్ బ్యాలెన్సింగ్ చేయాలని అనుకుంటుంది ఫ్రెండ్స్. ఇది నేను మాట్లాడుతున్నాను, వీక్ మ్యాగజైన్లో వచ్చిన కథనం తీసుకున్నా. అయితే ఈ రష్యన్ మాటలు ఏమో మాట్లాడినావు నువ్వు అని అంటే ప్రిమాకోవ్ అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడినా, అది వెనకకు పోయిందేమో, ప్రిమాకోవ్ అని చెప్పి మాట్లాడినా. ఈ ప్రిమాకోవ్ అని అంటే ఏంటంటే ఒక స్ట్రాటజీ, ఒక పెద్ద స్ట్రాటజీ. వెనకటికి ఇది ఫామ్ చేసిండ్రు, 1990లో ఫామ్ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు అని అంటే యుద్ధ నీతి అని అనమాట. వెనకటికి మనం ఒక కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ అని చెప్పి మనం మాట్లాడినాం. అంటే ఒక చిన్న మిలిటరీ యూనిట్స్ని తయారు చేసి ఎక్కడన్నా ప్రాబ్లం అయిందని అంటే జెట్ స్పీడ్తోని ఈ మిలిటరీ మూవ్మెంట్ అంతా మనం తయారు చేస్తాం. ఇది వెనకటికి ఒకడు యూరోపియన్ మిలిటరీ దిగ్గజుడు, డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఎవరో రాసిండ్రు, కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్. అయితే 2025లో ఒక కొత్త డాక్ట్రైన్ ప్రపంచానికి పరిచయం అయింది. అది మన భారత్ నుంచి పరిచయం అయింది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్, దాన్ని పాపులర్గా ఏమని మాట్లాడుతున్నారంటే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మోడీ డాక్ట్రైన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఫస్ట్ ప్రిమాకోవ్ ఏదో తెలుసుకోవాలి, దాని తర్వాత కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ ఏదో తెలుసుకోవాలి, మళ్ళీ దాని తర్వాత మోడీ డాక్ట్రైన్ ఎట్లా వీటిని డిఫరెన్స్ చేస్తుందో అని చెప్పాలా, అండ్ మన భారత్ యొక్క మల్టీపోలార్ బ్యాలెన్సింగ్ ఎట్లుందని అనేది కూడా మాట్లాడుకోవాలా. అయితే ప్రిమాకోవ్ 1990లో ఎప్పుడైతే స్టార్ట్ చేసిరో ఇది మెయిన్ అజెండా ఏముండేనంటే మన RIC అని వీళ్ళు అంటారు, అంటే రష్యా, ఇండియా, చైనా అని. నా భారతే నాకు మొట్టమొదటిగా ఉండాలా, ఆ స్వార్థం నాకు ఉంది కాబట్టి భారత్, రష్యా, చైనా, నేను BRC అని చెప్పి మాట్లాడతా. సో ఈ ప్రిమాకోవ్ 1990లో ఏదైతే దీని గ్రాండ్ స్ట్రాటజీ ఏదైతే తీసుకొచ్చిర్రో భారత్ని, రష్యాని, చైనాని నిజంగా ఏకం చేయాలనే ఒక తపస్సు 1990లో తీసుకొని వచ్చిర్రు, రష్యా నుంచి తీసుకొని వచ్చిండ్రు. ఇది మెయిన్ ఎందుకు తీసుకొచ్చిర్రు అని అంటే US యొక్క
మన ఏమంటారు ఏకపక్ష తీర్మానాలు ఉంటాయి కదా మన యుఎస్ వాళ్ళు, వీళ్ళందరివి జర చెక్ పెట్టనీకే గడ్డపారదించనీకే ఈ ప్రిమాకోవ్ అనే స్ట్రాటజీ తీసుకొని వచ్చారు. ఇలా మెయిన్ లక్ష్యం ఏంది మనం మాట్లాడినాం ఏంటంటే భారత్, రష్యా, చైనాను ఏకం చేస్తూ బ్రిక్స్ దేశాలతో కూడా సత్సంబంధాలు పెట్టి బ్రిక్స్ని బలోపేతం చేయాలనేది ఈ ప్రిమాకోవ్ ప్రధాన లక్ష్యం ఫ్రెండ్స్. ఎక్స్పాన్షన్ కూడా ఇవాళ మాస్కో అంటే రష్యా మళ్ళా ఈ ప్రిమాకోవ్ అనే కాన్సెప్ట్ని పునః రివైవల్ చేయాలని ఆలోచిస్తున్నది. అంటే రష్యా దీన్ని మళ్ళొకసారి పునః ప్రపోజ్ చేస్తున్నది. ఢిల్లీ అంటే మన భారత్ చాలా కాషియస్గా చూస్తున్నది. చైనా కూడా అడుగులేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇది నేను మాట్లాడతలేను, మీకు ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ అన్నిట్లలో ఈ కథనాలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇండియాస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లున్నది ఇవ్వాలనంటే అండర్ ద ప్రౌడ్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ ఇండియా ఆపరేటింగ్ సిస్టమ్ ఏ రకంగా ఉంది అనంటే స్ట్రాటజిక్ అటానమీ నుంచి, అంటే ఎవడు బాదర్బందీలలో మనం ఉండం, మనది మనం అప్నే బల్ మే బల్ అప్నా బల్ అని అన్నట్టు మనం ఉంటాం. సో ఈ స్ట్రాటజీ అటానమీ, దాని తర్వాత మనం వేరే నిర్ణయాలు మన మీదకి రుద్దొద్దు, కాకపోతే మనం అందరితో మంచిగా ఉంటాం, అంటే మల్టీ అలైన్మెంట్. ఇలా ఇండియన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లుందనంటే స్ట్రాటజీ అటానమీతో పాటు మల్టీ అలైన్మెంట్, అంటే ప్రపంచ దేశాలతో మనం చేతులు కలిసి ముంగడిపోతున్నాం. దీన్నే ఈక్వి డిస్టెన్స్ అంటారు, మళ్ళా ఈక్వి క్లోజ్నెస్ అంటారు. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలనంటే మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ అని చెప్పి మాట్లాడతారు. ఇది భారత్ నడిపిస్తున్న ఆట. ఇది అర్థం కావాలనంటే మంచోడికి చినిగిపోతుంది, మంచోడికి డిఫెన్స్ ఎక్స్పర్ట్కి చినిగిపోతుంది. సో భారత్ ఇట్లా అడుగులేస్తున్నది ఇవాళ. అందుకే ప్రపంచ స్థాయిలో భారత్ అనంటే ఏంద్రాబాయి ఇట్లా సడన్గా ఇట్లా లేచిర్రు ఆపరేషన్ సింధూర్ తర్వాత అనేది ఒక భయం కూర్చుండిపోయింది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ప్రిమాకోవ్ డాక్ట్రైన్ అంటే ఏంది, కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ అంటే ఏంది, మోడీ డాక్ట్రైన్ అంటే ఏంది, అంటే దీని మీద మనం ఒక చిన్నగా సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. నేను పెట్టిన మీ ముంగట కోర్ ఏమైందని అంటే వెదర్ ఇట్ ఈస్ ప్రిమాకోవ్ డాక్ట్రైన్, కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ ఆర్ మోడీ డాక్ట్రైన్. ప్రిమాకోవ్ డాక్ట్రైన్ కూడా మల్టీపోలార్ బ్యాలెన్స్ చేద్దామని చెప్పి చెప్తుంది వయా భారత్, రష్యా ఇంకా చైనా. ఎందుకంటే బ్రిక్స్ దేశాలను కూడా ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పి ప్రిమాకోవ్ డాక్ట్రైన్ చెప్తుంది. సో కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ యూరోప్ నేర్పినది ఏం చెప్తుంది అని అంటే ఒక ర్యాపిడ్గా, లిమిటెడ్గా కన్వెన్షనల్ ఆప్షన్స్ ఇస్తుంది. పర్హాప్స్ న్యూక్లియర్ ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. అంటే పాకిస్తాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎట్లా పనిచేయాలా, ట్రూప్స్ని ఎట్లా మొబిలైజ్ చేయాలా, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ మనము కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఈ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ని చాలా ఫాలో అయింది మన రక్షక బలగాలు కూడా. కాకపోతే 2014 వచ్చిన తర్వాత ఒక కొత్త స్ట్రాటజీ వచ్చింది భారతదేశంలో. ఎట్లా, ఎప్పుడు అని అంటే మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాము అని అన్నప్పుడు ఈ మోడీ డాక్ట్రైన్కి సీడింగ్ జరిగింది. ఆడికేని మొదలయ్యి ఆపరేషన్ సింధూర్ అనేది ఒక తారాస్థాయికి తీసుకొని వెళ్ళిపోయింది మన మిలిటరీ స్ట్రాటజీ, విచ్ ఫేమస్లీ పాపులర్గా ఇవాళ మోడీ డాక్ట్రైన్ అని చెప్పి పిలువబడుతుంది. ఈ మల్టీ అలైన్మెంట్నే ఇవాళ ఈక్వి క్లోజ్నెస్ అని అంటున్నారు. అంటే మస్కులర్ రెస్పాన్స్తో బాహుబలంతో పాటు జియో ఎకనామిక్స్తో పాటు టెక్ స్టేట్ క్రాఫ్ట్ని కూడా భారత్ ఇన్వాల్వ్ చేస్తుంది. అంటే టెక్నాలజీతో పాటు స్టేట్మెంట్షిప్ చూపిస్తూ జియో పాలిటిక్స్లో జియో ఎకనామిక్స్కి నాంది వలుకుతూ ఇవన్నీ పలుకుంటేనే మన భుజాలలో కూడా అత్యంత బలాన్ని కూడా మజిల్ డెవలప్మెంట్ కూడా మస్కులర్ మూమెంట్ని కూడా భారత్ చూపించింది. ఇది మోడీ డాక్ట్రైన్. టూలింగ్ అంటాం, అంటే దీనికి నువ్వు ఎట్లా చేస్తావు అనేది టూల్ కిట్ అని చెప్పి మనం మాట్లాడతాం కదా. ఈ టూలింగ్లో ఇద్దరు పెద్దగా పోతుంది ఫ్రెండ్స్, జర జాగ్రత్తగా ఉండ్రి. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు దీని చుట్టే తిరుగుతుంది. ఇవాళ పుతిన్ ఇంకా ట్రంప్ కూడా కలిసిండు, నిన్న కలిసి రాత్రిరాలు, అంటే వాళ్ళకి తెల్లారి మనకు పొద్దున ఉండొచ్చు. టూలింగ్ ఇప్పుడు ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ డిప్లొమసీ ఎట్లా నడుస్తుంది, ఈ కూటమిలు ఎట్లా జరుగుతాయి, కోయిలేషన్స్ ఎట్లా జరుగుతాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇది ప్రిమాకోవ్లా మనకు చెప్తుంది అనమాట. అదే మన కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్లు ఏం చెప్తానంటే ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్. మనం వెనకటికి మాట్లాడినాం ఆపరేషన్ సింధూర్ అప్పుడు మోడీ ఇంకా స్ట్రైక్ చేస్తలేడు, పహల్గామ్లో ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది, ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ఏమైనాయి ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ వెనకటికి ఏదైతే మన ఇట్లనే తీవ్రవాద దాడులు ఎప్పుడైతే మనకు జరిగినాయో ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ని మూవ్మెంట్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినుండే. ఇది మనం డిస్కస్ చేసినాం ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ఎన్నోసార్లు. స్విఫ్ట్ మొబిలైజేషన్ ఉంటుంది, కాకపోతే దానికంటూ కొన్ని డిసడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి. అదే నువ్వు మోడీ డాక్ట్రైన్ తీసుకొని మాట్లాడినావు అనుకో పాపులర్గా ఈ రోజటి భారత్ స్ట్రాటజీ,
మన దోస్తానా ఇవాళ ఎవరెవరితో ఉందనంటే క్వాడ్తో ఉన్నది, అటు అమెరికాతో కూడా చేతులు కలుపుతాం, బ్రిక్స్తో కూడా మంచి చేతులు కలుపుతాం, నేతృత్వం కూడా వహిస్తాం. ఎస్సీఓ కార్పొరేషన్లో కూడా ఉంటాం, మనం షాంఘై కార్పొరేషన్లో కూడా ఉంటాం, I2U2 సంస్థలో కూడా ఉంటాం, మన ఇస్లామిక్ నేషన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సప్లై చైన్ని రీరైట్ చేస్తున్నాం, కొత్త కొత్త పోర్ట్లు తయారు చేస్తున్నాం. వ్లాడివోస్టాక్ దగ్గర కూడా రష్యాలో మనం పోర్టు పెట్టినాం. గ్వాదర్ పోర్టు కూడా మనం, గ్వాదర్ కాదు ఏదో పోర్టు ఇరాన్ దగ్గర, దాన్ని మనమే డెవలప్ చేస్తున్నాం. డిసైజివ్ ఆపరేషన్స్ చేస్తున్నాం, అంటే భనక్ తగులుతలేదు ఎవరికి. మళ్ళా వసుదేవ కుటుంబకం సర్వే జన సుఖినో భవంతు. యుద్ధం మా నీతి కాదు, కాకపోతే యుద్ధం కావాలనంటే నీకు యుద్ధాన్ని పరిచయం చేస్తా రాజన్, ఎంత భయంకరంగా ఉంటుందో అననే డాక్ట్రైన్ ఇవాళ మోడీ డాక్ట్రైన్. ఇండియా ఫిట్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. అనంటే ఏ రకమైన, ఇప్పుడు ప్రిమాకవ్ తీసుకున్నా, కోల్డ్ స్టార్ట్ తీసుకున్నా, ఆ కాడికి వస్తే మన మోడీ డాక్ట్రైన్ తీసుకుని ఈ భారత్కి ఎట్లా ఫిట్ అవుతుంది, భారత్కి నిజంగా ఫిట్ అవుతుందా అని చెప్పి మాట్లాడితే ప్రిమాకవ్ కూడా భారత్కి ఫిట్ అవుతుంది. ఎందుకంటే రష్యా భారత్ని ఎప్పుడు ప్రేమిస్తుంది, మిత్రపక్షం. మనకు అత్యంత మిత్రుడు ఎవడున్నాడు అని అంటే అది రష్యానే. సో భారత్కి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఈ కోల్డ్ స్టార్ట్ డాక్టర్ని మనం ఎందుకు తుంగలు దొక్కినామని అంటే ఇది జర నిష్ అనమాట, చాలా రేర్ ఆఫ్ ది రేరెన్స్. దీని క్రెడిబిలిటీ చాలా క్రిటికల్ ఉంటుంది. ఇది రష్యా చైనాకు ఎంత ఫేవరబుల్ ఉంటుంది అని అనేది ఒక పెద్ద డౌట్ ఉండే. అందుకే మనం కోల్డ్ స్టార్ట్ డాక్టర్ని తుంగలు దొక్కినాం, డస్ట్బిన్లు వేసినాం. ఇప్పుడు మోడీ డాక్టరైన్లు ఇది ఎట్లుండదు అని అంటే ఆఫ్కోర్స్లీ మన డాక్టరైన్ మనకు ఫేవర్గా ఉంటుంది కాబట్టి ఇందులో భారత్ అననే మన దేశము అమెరికాతో పనిచేస్తుంది, యూరోపియన్ యూనియన్తో పనిచేస్తుంది, జపాన్తో పనిచేస్తుంది, రష్యాతో చేతులు కలుపుతున్నది. గ్లోబల్ సౌత్లా ఒక సూపర్ పవర్. మమ్మల్ని ఎవరు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, వీఆర్ బార్న్ సూపర్ పవర్ అని చెప్పి జంబూద్వీపే భరతఖండే మన భారత్ ప్రపంచానికి తన పరిచయాన్ని ఇచ్చింది. నువ్వేంద్ర నాకు చెప్పేది అని ఒకవేళ కమెంట్ రాసిండు నాకు, గిరీష్ భారత్ సూపర్ పవర్ అని ఎందుకు అవుతుంది అని ఎందుకు అంటున్నావు, ఆర్ వి నాట్? ఎస్ సార్, మనం పుట్టుకనే మనది సూపర్ పవర్ సార్, అబ్సల్యూట్లీ అందులో డౌట్ లేదు. బతకనీకే ఎంతోమంది కొడుకులు మన దగ్గరకు వచ్చిపోయినారు. రిస్క్లు ఏముంటాయి ఈ ప్రిమాకోవ్ ఆర్ కోల్డ్ స్టార్ట్ ఆర్ మోడీ డాక్టరైన్స్? ఈ రిస్క్ మాట్లాడితే కీడెంచి మేలేంచాలి కదా. రిస్క్లు ఏముంటుందనంటే చైనా ఈ ప్రిమాకోవ్లా ఎంతవరకు చేతులు కలుపుతారు, ఎందుకంటే మెయిన్గా భారత్, రష్యా, చైనా ముగ్గురు కలవాలా. ప్రైమరీ అజెండానే ప్రిమాకోవ్ది ఈ మూడు దేశాలు కలవాలి, బికాస్ ఇవే సూపర్ పవర్లు ఇవ్వాలి. బట్ చైనాని నమ్మేటట్టు ఉంటుందా అని అనేది ఒక రిస్క్ ఉన్నది. కోల్డ్ స్టార్ట్ డాక్టరైన్లో కూడా ఇదే పంచాయతీ, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ యూనిట్స్, స్విఫ్ట్ రెస్పాన్స్, క్రిటికల్ డైమెన్షన్స్లలో పనిచేయాలా, కోఆర్డినేటెడ్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎస్కలేషన్ రిస్క్ ఎక్కువ ఉంటాయి. ఈ ఎస్కలేషన్ రిస్క్లలో ఈ యూరోపియన్ యూనియన్ అనేది ఈ కోల్డ్ స్టార్ట్ డాక్టరైన్లో పాకిస్తాన్ ఫేవరబులే ఉంటుంది. సో మనకు ఆ థ్రెషోల్డ్ మనకు పనిచేస్తుందా అనేది ఒక పెద్ద డౌట్. సో కోల్డ్ స్టార్ట్ డాక్టరైన్ మనకున్న నేబరింగ్ కంట్రీస్లకు అది పనిచేయకపోవచ్చు. అందుకనే మోడీ డాక్టరైన్లా కొత్త రూల్స్ తీసుకొని వచ్చినాం. ఏందనంటే ప్యారలల్ సూపర్ పవర్స్తో పనిచేస్తాం. యుఎస్ లేకపోతే ఏమి, రష్యాతో ఉంటాం, అవసరమైతే చైనాతో కూడా ఉంటాం. ఇప్పుడు చైనా కూడా మద్దతు తెలుపుతున్నది. సెకండరీ శాంక్షన్ చేస్తే పెట్టుకో, మేము వేరే దేశాలతో బిజినెస్ చేస్తాం, నువ్వెంత నీ అవకాశం ఎంత అననే ఒక తత్వంతో పోతున్నాం. అంటే ఇలా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ క్రాస్ బార్డర్ స్ట్రైక్ టెంప్లేట్ ఏదైతే ఉండేనో మనది, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, క్రాస్ బార్డర్ మన స్ట్రైక్ ఏదైతే ఉండే చూడు ఆపరేషన్ సింధూర్ పేరు మీద, నిజంగా చెప్పాలని అంటే ఇది ఒక క్విక్ ఎక్స్ట్రాక్షన్ మోడల్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ మోడీ డాక్టరైన్. ఇన్ఫ్యాక్ట్ ఇది సపోర్టివ్ ఉంటుంది ప్రిమాకోవ్ డాక్టరైన్కి. ఇందులో డిప్లొమాటిక్ కంటైన్మెంట్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మల్టిపుల్ ఇండియన్ అవుట్లెట్స్ని కూడా మనము ఇన్వాల్వ్ చేసినాం. అవుట్లెట్స్ అనే బదులు ఏజెన్సీస్ అని చెప్పాలి కరెక్ట్ వర్డ్. ఇది చాలా గుప్తంగా కొట్టినాం, ఎవరికి తెలియకుండా కొట్టినాం. కొట్టిన తర్వాత ఇది కాలే, మేము డినై చేస్తున్నాం అని చెప్పి చెప్పేటట్టు కూడా కదా ఆధారాలు ఇచ్చి కొట్టినాం. టైం ఫ్రేమ్లో కొట్టినాం, టైం బౌండ్ అయి కొట్టినాం. ఇది మన మోడీ డాక్టరైన్ ఫ్రెండ్స్. అయితే ఈ మోడీ డాక్టరైన్లో ఏముంటుంది అంటే ఒక కొత్త థియరీ కూడా ఉంటుంది. ఏంటంటే అలయన్స్ స్పెక్ట్రమ్ థియరీ అని అంటారు. టూ టెక్నికల్ ఉంటుంది, కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బికాస్ దిస్ ఈజ్ భారత్. ఆ పెద్ద మనిషి ఎంత ఆలోచిస్తున్నాడో అనేది ప్రతి గుంటకు తెలవాలి భారత్లో. అలయన్స్ స్పెక్ట్రమ్ థియరీ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే భారత్లో ఒక సిస్టమ్ని షేప్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఢిల్లీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తుంది, ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది, ప్రతి ఒక్కరితో మీటింగు చేస్తుంది. అంటే నువ్వు మ్యారిటైమ్ ఏదైతే ఉంటుందో నీ నౌకాదళ శక్తి అంటాం కదా, మనం నేవీ అంటాం కదా, దాంతో క్వాడ్ దేశాలతో మంచి సత్సంబంధాలు ఎక్సర్సైజులు చేస్తుంది.
నువ్వు బ్రిక్స్ దేశాలతో యూపీఐ పేమెంట్లు, ఎనర్జీ ఇవన్నీ మాట్లాడుతావు యూరోపియన్ యూనియన్తో కూడా. దాని తర్వాత నువ్వు ఈ స్పేస్ మన ఈ ఈ వేరే ఏవైతే ఉంటాయి చూడు మన టెక్నాలజీసు, ఇవన్నీ మనము యుఎస్, యూరోపియన్ యూనియన్, జపాన్ వీళ్ళందరితో మాట్లాడుతున్నాం. అదే మళ్ళీ ఎప్పుడన్నా తీవ్రవాదులను గడ్డపార దించాలన్నా, కౌంటర్ టెర్రర్ అటాక్స్ ఏమన్నా ప్లాన్ చేయాలన్నా ఇజ్రాయిల్తో మంచిగా ఉన్నాయి మన సంబంధాలు. ఇన్ఫ్యాక్ట్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్తో కూడా ఉన్నాయి. దీన్నే ఏమంటారు ఫ్రెండ్స్? అలయన్స్ స్పెక్ట్రమ్ థియరీ అని అంటారు. అంటే ఇది మల్టీ అలైన్మెంట్ ఉంటుంది, స్ట్రాటజీ అటానమీ ఉంటుంది. ఇది మంచి మంచి మ్యాగజైన్లకి చదివి చెప్తున్నాం. securityconference.org ఇండియా అనే మ్యాగజైన్లో వచ్చిన కథనం ఫ్రెండ్స్ ఇది. అయితే ఈ అలైన్ స్పెక్ట్రమ్ థియరీలో భారత్కి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది గిరీష్ అని చెప్పి మీరు మాట్లాడితే, భారత్కి మోర్ వీటో పవర్ దొరుకుతుంది. మన డెసిషన్స్ల మీద మనం నిలబడేది ప్లస్ వేరేలో నొప్పిపించే వీటో పవర్ మనకు దొరుకుతుంది. అంటే డిఫెన్స్, స్పేర్స్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో, మన డిఫెన్స్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్, ఆయిల్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవి మనం రష్యాతో చేతులు కలుపుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ టెక్నాలజీ ఎక్సెట్రా ఏదైతే ఉన్నదో ఇవన్నీ మనము గల్ఫ్ దేశాలతో కూడా చేతులు కలిపి మల్టీ ప్రాజెక్ట్స్ కూడా మనం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అక్కడ చేస్తున్నాం. అయితే భారత్కి ప్రిమాకోవ్ లాజిక్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మనం క్లియర్ కట్గా మాట్లాడినాం. కోల్డ్ స్టార్ట్ టైప్ ఆఫ్ లాజిక్ పెద్దగా మిలిటరీ ఆప్షన్ మనకు ఉండకపోవచ్చు. ఎందుకనంటే లార్జర్ డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ మనకు కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్లో దొరకదు. బట్ అదే నీ ప్రిమాకోవ్లో తీసుకుంటే బ్రిక్స్ దేశాలను పెంచుతూ భారత్, రష్యా, చైనా ఏకమైనవి అంటే యుఎస్ఏ డీడాలరైజేషన్ ఆ కళ నిజమవుతుందా కాదా అన్నది నేను వేస్తున్న ప్రశ్న. మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. ఇలా అమెరికా ఏమనుకుంటుందనంటే రష్యా ఇండియా కలుస్తుందా, అంత సీన్ లేదు, రష్యా ఇండియాను వాడుకుంటుందా, ఇండియా రష్యాను వాడుకుంటుంది అని చెప్పి వాషింగ్టన్ కలలు కంటుంది కుక్కు కుక్కు అని అనుకుంటా. కాకపోతే మీ ఆట వేట లెక్క మారే రోజులు దగ్గరగా ఉంటాయి, ఇది మీరు గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే భారత్ ఒక సివిలైజేషనల్ పవర్. మా ఇంట్రెస్ట్ బేస్డ్ అటానమీ అండ్ అవర్ ఓన్ ఎకానమీ మీద మేము బాగా ఫోకస్ చేస్తాం తప్ప వేరేవాడికి ఏం బిక్తున్నాడు, ఏం కట్టలు కడుతున్నాడు అనేది మాకు పెద్ద సంబంధం ఉండదు. పక్కోని దర్వాజా, మేము పక్కోని ఇంటి పొక్కలకైనా చూడం, దర్వాజాలకైనా అని ఇంట్లో ఏం జరుగుతుందని అన్నది. ఇవాళ భారత్ రష్యా సంబంధాలు శాంక్షన్స్ పెట్టినా ఎంత గట్టిగా ఉన్నాయో మనం చూస్తున్నాం. యూక్రెయిన్ మన మీద ఉల్టా సీదా మాటలు మాట్లాడినా మనం సహనంగా ఎదురు చూస్తున్నాం. అయినా యుఎస్ టెక్నాలజికల్ డిపార్ట్మెంట్తోని మెల్లమెల్లగా మనం అడుగులేస్తున్నాం. డిఫెన్స్ ఎక్విప్మెంట్ టైస్ కూడా మనం చేస్తున్నాం. అంటే స్ట్రాటజిక్ అటానమీ మనం చేస్తున్నామా లేదా ఈ మల్టీ పోలార్ అలైన్మెంట్లా అని అనేది నేను మీకు డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మళ్ళీ తీసుకొని వస్తున్నా ఫ్రెండ్స్. ఇలా రష్యా ఇండియా పార్ట్నర్షిప్ అనేది ఒక కొత్త సిగ్నల్ ఇస్తుంది. హై లెవెల్ విజిట్స్ జరుగుతున్నాయి, డిఫెన్స్ ఇండస్ట్రియల్ హుక్స్ జాయిన్ అవుతున్నాయి, ఎనర్జీ డీల్స్ సంతకాలు అవుతున్నాయి. మళ్ళా ఇండియా ఇటు రష్యాని మేనేజ్ చేసుకుంటూనే క్వాడ్ని మెయింటైన్ చేస్తుంది, మైనస్ అమెరికా అని చెప్పి మాట్లాడుతుంది. క్వాడ్లో కూడా అమెరికాని పక్క పెట్టే మాట్లాడుతున్నారు. ఇండో పెసిఫిక్ టాక్స్ ఏవైతే ఉంటాయో, ట్రాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మంచిగా వామప్ అవుతున్నాయి. ఇది నేను మాట్లాడడం కాదు, వీక్ మ్యాగజైన్లో కూడా వచ్చిన కథనాలు మీ ముంగటికి చెప్తున్నా. ఇది మన పేమెంట్ అండ్ ఫైనాన్స్లలో కూడా ఖచ్చితంగా మనకు భారత్కు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఈ ప్రిమాకోవ్ డాక్ట్రైన్ ఆర్ భారత్, రష్యా, చైనా ఏదైతే కలయిక ఉన్నదో అది మన బ్రిక్స్ దేశాలని అందరినీ కలుపుతుంది. కాబట్టి ఫైనాన్స్ మీద ఖచ్చితంగా ఆర్టీజీఎస్, ఫాస్ట్ పేమెంట్ బ్రిడ్జెస్ని తయారు చేస్తుంది. ఎనర్జీ కారిడార్లను కొత్తగా తయారు చేస్తుంది. అంటే రష్యాతో మనం గట్టిగా ఉండడం వల్ల, చైనాతో మనం గట్టిగా ఉండడం వల్ల ఏవైతే లిక్విడ్ న్యాచురల్ గ్యాసెస్ అసెట్స్ ఏవైతే మన రష్యాలు ఉన్నాయో, ఫాస్ట్ మినరల్స్ ఏవైతే మన చైనాలో రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్సెట్రా అక్కడ ఉన్నాయో, ఈ అన్నిటికీ ఏదైతే మన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ పంచాయతీలనే అగర్ చైనా కోఆపరేట్ చేస్తే, రష్యా మీడియేట్ చేస్తే, భారత్ దానికి సానుకూలంగా స్పందిస్తే, అఫ్కోర్స్ చైనాని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. ఎందుకంటే వాడు చెప్తాడు ఒకటి చేస్తాడు ఒకటి. కాబట్టి ఈ గల్ఫ్ నోడ్స్ అనేవి డాట్స్ కనెక్ట్ అయితే ఈ ఇండియన్ షిప్ ఓనర్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే సముద్రాలలో పనిచేస్తే చూడు, అండ్ మోర్ ఓవర్ ఎనర్జీ టాక్స్ ఎంత గట్టిగా ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించుర్రి. ఏఐని ఉద్దేశించి, క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ ఉద్దేశించి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ గురించి మనకి ఎంత భారత్కి ఎఫెక్ట్ అవుతుందో ఈ భారత్, రష్యా, చైనా కలయిక అనేది మీరు ఆలోచించుండ్రు. సపోజ్ ఇప్పుడు
కీడేంచి మేలేంచాలంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారత్, రష్యా, చైనా అనేది ఫెయిల్ అయింది అనుకుందాం. అంటే ఇప్పుడు 2.0 స్టార్ట్ చేసిరు కదా ప్రిమాకో డాక్టర్ అయినని. అది ఫెయిల్ అయితే ఏమవుతుంది అని అంటే ఎక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చలో ఇట్లా మాట్లాడదాం. ఫెయిల్ అవుతుంది అని ఎందుకు అనాలా? ఎట్లా ఫెయిల్ అవుతుంది అని అంటే చైనా వాడు యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఐసి దగ్గర కిరికిరి చేసిండు అనుకో, భారత్ ఊకుంటుందా? ముక్కులు వలగొడుతుంది, నడ్డు ముక్కులు వలగొడుతుంది. సో ఇక్కడ రష్యా అది చాలా కీలక పాత్ర అవుతుంది, డిప్లొమసీ కిక్కిన్ అవుతుంది. ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ దానికి సొల్యూషన్స్ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడింది ఏంటంటే ఈక్వి డిస్టెన్స్, నీ జాగాల నువ్వు, నా జాగాల నేను, దందా సలామత్. ఇప్పుడు ఈక్వి క్లోజ్నెస్ గురించి మాట్లాడదాం. మనం యుఎస్తో సత్సంబంధాలు ఉన్నాయి, యూరోపియన్ యూనియన్తో సంబంధాలు ఉన్నాయి, జపాన్తో కూడా సంబంధాలు ఉన్నాయి. కొలాబరేషన్ సెమీకండక్టర్లలో చేస్తున్నాం, క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్లలో మనం చేతులు కలుపుతున్నాం, ట్రస్టెడ్ టెలికాం పార్ట్నర్ల లెక్క కొన్ని దేశాలతో కలుపుతున్నాం. ఇవన్నీ మనం చేస్తూనే ఉన్నాం, ముంగటికి పోతూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ స్టార్లింక్తో మనం చేతులు కలిపినాం, ఎలాన్ మాస్క్. కిసీకా దుష్మన్ అప్నా దోస్త్. సో టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏది జరిగినా కానీ కంప్లీట్ ఆత్మనిర్భర్ కావాలా, భారత్లో తయారు కావాలని చెప్తున్నాం. రష్యాతో కూడా మనం అంతే చేస్తున్నాం. చైనాతో కూడా మనము ప్రాగ్మాటిక్గా ముంగట పోతున్నాం, ప్రాక్టికల్గా ముంగట పోతున్నాం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఎందుకంటే ఇలా అమెరికాని ఏమంటారు చైనాని డంపు చేసి అమెరికా సంకనెక్కింది పాకిస్తాన్. ఇవాళ చైనా వాడు బొక్కలాంచిపోయిండు. అరే అమ్మ ఇన్ని రోజులు ఇన్ని పైసలు పెట్టినారా ఈ సిపిసి కారిడార్కి, ఈడేంది గింత మరీ గింతనాయుడు ఈడు ఇక అంటారు కదా వైశ్య కంటే ఘోరంగా ఉన్నది కదా నేను పద్ధతి, వ్యభిచారమేంద్రా ఆయన పాకిస్తాన్ది అని అన్నట్టు ఇవాళ చైనా వాడు ఆలోచిస్తున్నాడు. సింధూరు టెంప్లెట్ భారత్ని ఒక పెద్ద, నిజంగా చెప్పాలనంటే ఏంద్రాబాయ్ ఇది ఇంత ఘోరంగానా? బంకర్లను బస్ట్ చేసిరు ఏంద్రా ఇల్లు, బంకర్ బస్టర్ బాంబులు లేకున్నా ఇంత ప్రెసిషనా? ఓ పెద్దగా B2 బాంబర్లు లేచి అందులో పెద్ద పెద్ద బంకర్ బస్టర్ బాంబులు పెట్టి ఇవన్నీ ఏం లేదు. 45x45 సెంటీమీటర్ వెంటిలేషన్ దొరికింది, అందులోకి బ్రహ్మోస్ పంపించి పుచ్చలు వలగొట్టేస్తాం మనం. ఇది మన భారత్, మనం ఆలోచన. ఫ్రెండ్స్, మన సనాతనం ఎప్పుడు మనకు ఒకటే చెప్పింది, గురి తప్పకు బిడ్డ అని చెప్పింది. ఒక సన్నివేశం మీకు యాద్ చేస్తున్నా ఫ్రెండ్స్. అర్జున ఏం కనబడుతుంది అని అంటే పిట్టె కనబడుతుంది అనలే అర్జునుడు. ఆచార్య నాకు పిట్టె గుడ్డే కనబడుతుంది, కన్ను గుడ్డే కనబడుతుంది అని అన్నాడు. బిడ్డ మేము ఎప్పుడన్నా పుచ్చలు వలగొట్టాలన్నప్పుడు మాకు మొత్తం పిట్టె కనబడదు, గుడ్డే కనబడుతుంది. ఆ గుడ్డునే రైమింగ్లో మంచి వర్డ్ వస్తుంది, కానీ నేను అంటలేను. ఇది మన భారత్. నువ్వు నరేటివ్ తీసుకో, లా వార్ఫేర్ తీసుకో, ఏదన్నా తీసుకో. సో ఈ ప్రిమాకోవ్ అనేది ఏదైతే ఉందో మల్టీ పోలార్ బ్లూ ప్రింట్ ఫ్రెండ్స్, విచ్ ఈక్వలీ అలైన్స్ విత్ ది మోడీ డాక్ట్రైన్. ఈ కోల్డ్ స్టార్ట్ ఏదైతే ఉందో ఇది నిజంగా చెప్పాలంటే మనకు ఒక సర్జికల్ ఆప్షన్ అన్నట్టు. ఓకే ఫైన్ అయిందా, ట్రూప్స్ మొబిలైజ్ అయ్యి పుచ్చలలో వచ్చేసాయి, స్విఫ్ట్ రెస్పాన్స్. వీడి దాకా మంచుకుంటుంది సర్జికల్ ఆప్షన్ వరకు. బట్ ఇది లాంగ్ రన్లో పోవాలంటే కష్టం. మోడీ డాక్ట్రైన్ అనేది మనకు మల్టీ అలైన్మెంట్ ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా క్రిటికల్గా ముంగట పోతుంది, జియో ఎకానమిక్స్లో మనల్ని పొజిషన్ చేస్తుంది. సో అలయన్స్ స్పెక్ట్రమ్ గురించి కూడా మనం డిస్కస్ చేసినాం. ఇలా భారత్ తన షేప్ని సిస్టమ్ షేపింగ్ పవర్గా మారుస్తున్నది ఫ్రెండ్స్. దీనిపైన మీ అభిప్రాయం ఏందో జర మీ కామెంట్ రూపంలో తెలుపుడు ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. భారత్ మాతాకి జై.